మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు సంబంధించిన గుర్తింపు కార్డులను మూటలు కట్టి ఊరి శివారులో పడేశారు. పోస్టల్ డిపార్ట్మెంట్ నిర్వాహకం వల్ల పలువురికి అందాల్సిన కార్డులు లబ్ధిదారులకు సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. గమనించిన గ్రామస్తులు స్థానిక తహసీల్దార్కు సమాచారం అందించి గ్రామ పంచాయతీ కార్యాలయంలో భద్రపరిచారు. విషయం తెలుసుకున్న జడ్చర్ల పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులు గ్రామానికి చేరుకుని పరిశీలించారు. కాగా అధికారుల అలసత్వంపై జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జరిగిన సంఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాల్సిందిగా స్థానిక తహసీల్దార్కు ఆదేశాలు జారీ చేశారు. ఆధార్ కార్డులు, ఏటీఎం కార్డులు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన చాలన్లు, ట్రాఫిక్ చాలన్లు ఇవన్నీ 2020 నుంచి 2022 వరకు ఉన్న చాలన్లు మొత్తం టోటల్ గా నాగసాల చెరువులో తేలినాయి. కట్టలు కట్టి సంచులో మూడ కట్టి ఇక్కడ వాడేసారు. ప్రజలకు అందాల్సిన ఆధార్ కార్డులను వాళ్ళకి అందియకుండా వాళ్ళ ఇబ్బందులు పెట్టి సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో తీసుకొచ్చి దీన్ని నాగసాల చెరువులో తేలినాయి. దీని మీద సంబంధించిన అధికారులు చర్య తీసుకోవాలని. ఈ ఆధార్ కార్డు అనేది భారత ప్రభుత్వం ఇచ్చింది. ప్రతి దానికి ఏ దానికైనా ఆధార్ కార్డు కావాలి. అలాంటి ఆధార్ కార్డులు లేక చాలా మంది ఇబ్బందులు పడుతుంటే వాళ్ళు అప్లై చేసి 2-3 సార్లు ఎదురు చూస్తారు వాళ్ళ ఆధార్ కార్డుల కోసము. అలాంటి ఆధార్ కార్డులను తీసుకొచ్చి కట్టలు కట్టి నిర్మానుష్య ప్రదేశంలో పడేసిపోయారు. ఈ ప్రజలకు అందించాల్సిన అధికారులు నిర్లక్ష్య తోటి పడేసారు. దీన్ని ఆధార్ కార్డులు, ఏటీఎం కార్డులు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన చాలన్లు, ట్రాఫిక్ చాలన్లు ఇవన్నీ 2020 నుంచి 2022 వరకు ఉన్న చాలన్లు మొత్తం టోటల్ గా నాగసాల